మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక చొరవతో కరీంనగర్ పట్టణాభివృద్ధి శరవేగంగా కొనసాగుతుంది. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద రెండవ కేబుల్ బ్రిడ్జి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించినది 10 రోజులకే అధికారులు అలసత్వం కొట్టుకొచ్చినట్లు కనబడుతుంది. బక్రీద్ తొలి ఏకాదశి పర్వదినాల సందర్భంగా సెలవు రావడంతో సందర్శకులు కేబుల్ బ్రిడ్జి వద్దకు భారీగా చేరుకున్నారు. సెలవు రోజు ఆహ్లాదంగా కేబుల్ బ్రిడ్జి వద్ద ఎంజాయ్ చేయడానికి వచ్చిన వారికి కాస్త నిరాశ ఎదురైంది. కేబుల్ బ్రిడ్జికి కేవలం ఒకవైపు మాత్రమే లైటింగ్ రావడం పట్ల పెదవి విరుస్తున్నారు. సరిపడా పోలీస్ సిబ్బంది లేకపోవడంతో ట్రాఫిక్ జామ్ అయి అంబులెన్స్ కూడా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన పరిస్థితి నెలకొంది. ఇక ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తాడు. మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక చొరవతో కరీంనగర్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుండే క్రమంలో 200కు పైగా కోట్లు వెచ్చించి కరీంనగర్లో తీగల వంతెన నిర్మాణం చేశారు. నిర్మాణం చేపట్టి ఘనంగా వారం రోజుల క్రితమే మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రారంభించుకున్నప్పటికీ ఈరోజు సెలవు అవడంతో పర్యాటకులు పెద్ద ఎత్తున కూడా ఈ కేబుల్ బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు, దాదాపుగా వందలాది మంది ఈ కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీలు దిగుతూ తమ సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఈ పర్యాటకులకు మాత్రం ఒక రకంగా నిరాశ మిగిల్చుకోవచ్చు. కేబుల్ బ్రిడ్జి 60 కోట్లకు పైగా పెట్టి జర్మన్ టెక్నాలజీతో లైటింగ్ ఏర్పాటు చేసినప్పటికీ అది కేవలం ఒకవైపు మాత్రమే లైటింగ్ రావడము పర్యాటకులను కాస్త నిరాశపరిచిందని చెప్పవచ్చు. ఒకవైపు మాత్రం అంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా ఓపెన్ చేసుకున్నప్పటికీ కూడా పర్యాటకులు మాత్రం ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాస్త నిరాశపడుతున్న పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఈ కేబుల్ బ్రిడ్జిపై ఆకతాయిలు పెద్ద ఎత్తున అతివేగంగా అజాగ్రత్తగా వెళ్తూ కూడా ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. మనం విజువల్స్లో చూడొచ్చు, భారీ సంఖ్యలో ఇక్కడ వాహనాలు అయితే వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొందరు ఆకతాయిలు మాత్రం తమ వాహనాలను అతివేగంగా అజాగ్రత్తగా నడుపుతూ కూడా ఈ బ్రిడ్జిపై దురుసుగా వెళ్తుండడం గమనించవచ్చు. కాసేపటి క్రితమే మనం చూసాము, ఒక అంబులెన్స్ కూడా అంటే ట్రాఫిక్లో చిక్కుకున్న పరిస్థితి నెలకొంది. అంటే ట్రాఫిక్ పోలీసులకు పర్యవేక్షణ కూడా కరువైందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున పర్యాటకులు ఈ ప్రాంతానికి చేరుకోవడంతో ఇదంతా కూడా ఒక కిక్కిరిసిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. ఇంత పెద్ద ఎత్తున కరీంనగర్ వాసులు సెలవు దినం అవడంతో ఇదంతా కూడా ఒక భారీ ఎత్తున పట్టణ వాసులంతా చేరుకోవడంతో కిక్కిరిసిపోయిన పరిస్థితి నెలకొంది. కాకపోతే ఇక్కడ పోలీసులు మాత్రం పర్యవేక్షణ కరువయ్యింది. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా ప్రారంభించుకున్నప్పటికీ ఇక్కడ పర్యవేక్షణ మాత్రం కరువైపోయింది. కేబుల్ బ్రిడ్జ్ జర్మన్ టెక్నాలజీతో 60 కోట్లకు పైగా వెచ్చించి ఏర్పాటు చేసినప్పటికీ కేవలం ఒకవైపు మాత్రమే లైటింగ్ రావడము, మరొక వైపు లైటింగ్ ఆన్ చేయకపోవడము నగరవాసుల్ని కాస్త నిరాశకు గురి చేస్తుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్.